నా హృదయపు లోతుల్లో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ వర్తమానం పంచుకోవాలని కొన్ని దినాల నుంచి నా హృదయం ఆత్మచేత రేపబడుతూ ఉంది. ఆ వర్తమానం యొక్క టైటిల్ ఆల్రెడీ మీరు చూసుంటారు కదా. గోల్ లేని బ్రతుకు, గోల్ లేని బ్రతుకు గోల్మాల్ అయిపోద్ది సుమి. విన్నారా? గోల్ లేని బ్రతుకు. గోల్ అంటే ఓ గురి, ఓ లక్ష్యం. గోల్ లేని బ్రతుకు గోల్మాల్ అయిపోతుంది. ఇది వినటానికి రైమింగ్ అన్నట్లుగా అనిపించవచ్చు. ఖచ్చితంగా ఈ మాటలో ప్రతి జీవితం దాగుంది అని చెప్పటంలో సందేహం లేదు. తమ్ముడు, చెల్లి, ప్రతి వ్యక్తి తన బ్రతుకులో ఒక గోల్, ఒక లక్ష్యం కలిగి ఉండాలి. పెద్దలంటారు, లక్ష్యం లేని బ్రతుకు నిర్లక్ష్యం వైపు వెళ్తాది అని. దీని గూర్చే సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 18వ వచనంలో దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు. విన్నారా? ఇంగ్లీష్‌లో వేర్ దేర్ ఈస్ నో విషన్ ద పీపుల్ పెరిష్. గురి లేని చోట బ్రతుకులు నాశనం అయిపోతాయి. తెలుగులోనైతే దేవోక్తి లేని చోట, అంటే దర్శనం లేని చోట జనులు కట్టడి లేక తిరుగుతారు. నిజమే. లక్ష్యం లేని బ్రతుకు నిర్లక్ష్యం అయిపోతుంది అని విన్నాం కదా. అదే ఈ మాటకున్న అర్థం. భక్తికైనా భుక్తికైనా తమ్ముడు, చెల్లి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. రోజుకొచ్చి 24 గంటల కాల వ్యవధి కదా. ఈ 24 గంటల్లో 3 గంటలు ప్రార్థన చేస్తా. భక్తికి లక్ష్యం. ఓ 3 గంటలు దేవునితో నేను గడపాలి. కనీసం సంవత్సరానికొచ్చి ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలి. ఓ లక్ష్యం. ప్రతి అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకోవాలి. ఓ లక్ష్యం. ప్రతిరోజు మధ్యాహ్నం ఓ గంట, గంటన్నర, 2 గంటలు ప్రార్థనలో గడపాలి. ఓ లక్ష్యం. ప్రతి సాయం సంధ్య వేళ కుటుంబ సమేతంగా కూడుకొని దేవుని సన్నిధిలో కుటుంబ ఆరాధన చేయాలి. ఒక లక్ష్యం. శుక్రవారమో, శనివారమో ఆ దినమంతా ఉపవాసం ఉండి ప్రభువు బలపరిస్తే మరెక్కువ గంటలు ప్రార్థనలో గడపాలి. ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నీకుంటే ఆ లక్ష్యమే నిన్ను క్రమపరుస్తుంది. ని నిన్ను క్రమపరుస్తది. ఉదయం స్కూల్‌కెళ్ళాలి 8:30కి. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది గదా గురి. ఆటోమేటిక్‌గా 7కి లేచి స్నానం చేసుకొని రెడీ అయిపోయి కంపల్సరీగా హడావుడిగా బ్యాగ్ సర్దుకొని ఎళ్ళిపోతారు. ఎందుకు హడావుడిగా లేసి ఎళ్ళిపోతారు? ఒక లక్ష్యం ఉంది. ఈరోజు స్కూల్ లేదు. ఏం పని చేయాలో తెలీదు. ఎప్పుడు లేస్తారు అప్పుడు పిల్లలు? ఎన్నింటికి పడితే అన్నింటికి లెగుస్తారు. ఒక లక్ష్యం నీ జీవితాన్ని క్రమపరుస్తుంది. ఓ కట్టు, ఓ క్రమశిక్షణలో బ్రతికేటట్లుగా నిన్ను మార్చగలిగింది ఓ లక్ష్యం, ఓ గురి, ఓ గోల్. ఈ 2026 సంవత్సరం మీరు ఏ లక్ష్యం పెట్టుకున్నారు? కనీసం ఒక్క నూతనాత్మనైనా నా దేవుని మందిరానికి నడిపించాలి లక్ష్యం పెట్టుకున్నారా? రోజుకొచ్చి ఒక 3 గంటలు ప్రార్థనలో గడపాలి లక్ష్యం పెట్టుకున్నారా? కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలి. భక్తి జీవితంలో లక్ష్యం పెట్టుకున్నారా? ఈ సెల్ ఫోన్ వాడకం విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యం పెట్టుకున్నారా? ఇది భక్తి సంబంధమైన లక్ష్యం. అట్ ద సేమ్ టైమ్ భుక్తి సంబంధమైన లక్ష్యం కూడా ఉండాలి. అమ్మా, ఈ సంవత్సరంలో ఇదిగో నాకు పలానా అప్పులున్నాయి. ఆ అప్పుల బంధకం నుంచి నేను ఎలాగైనా విడుదల రావాలి. నా చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి. లక్ష్యం పెట్టుకో. నాకిచ్చిన కంపెనీని ఇంకెక్కువ ప్రవర్ధమానం చేయాలి. లక్ష్యం పెట్టుకో. పిల్లలను కూర్చోబెట్టి, నాన్నా,
నువ్వు డాక్టరు కావాలి, నువ్వు ఇంజినీరు కావాలి, నువ్వు కలెక్టరు కావాలి, ఓ గొప్ప దైవ సేవకుడివి కావాలి, ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తల తరం నువ్వు కావాలి, దావీదులాగా దేవుని సేవకు సహకరించే ఓ నమ్మకమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. పిల్లల ముందు చిన్నతనం నుంచి ఉగ్గుపాలతో ఆ గురిని, ఆ లక్ష్యాన్ని పిల్లలకు నూరిపోయింది. సుమి, లక్ష్యం ఎప్పుడు గొప్పగా ఉండాలి. కొడితే కుంభస్థలం కొట్టాలి అని నేను ఎప్పుడూ చెప్తా కదా. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో రాసుంది, నేను నీకిచ్చిన ఆ దర్శనాన్ని పలక మీద రాయి, పరిగెత్తేవాడు చదవ వీలుగునట్లుగా స్పష్టంగా రాయి, పలక మీద రాయి అంటాడు. ఆ దర్శనం ఎలా ఉండాలట? పరిగెత్తేవాడు చదవ వీలుగునట్లుగా. విన్నారా? పరిగెత్తేవాడు చదవ వీలుగునట్లుగా ఆ పలక మీద అక్షరాలు స్పష్టంగా రాయి అంటాడు. ఏమండి, నిలవబడి చదివేవాడు చిన్న అక్షరాలైనా కొంచెం అవలీలగా చదవగలుగుతాడు. నడుచుకుంటూ వెళ్ళేవాడు అక్షరాలు చదవటం కష్టం కదా. నడుచుకుంటూ వెళ్ళేవాడు అక్షరాలు చదవాలంటే అక్షరాల సైజు పెద్దగా ఉండాలి కదా. నేనంట, మరి పరిగెత్తేవాడు చదవాలంటే అక్షరాలు తాటికాయంత లావు ఉండాలా, తాటికాయంత లావు ఉండాలా. నీ దర్శనం పరిగెత్తేవాడు చదవ వీలగున్నట్లుగా ఉండాలి అని అన్నాడంటే గొప్ప దర్శనం కలిగి బ్రతుకు. ఏంటా దర్శనం? నా యేసులాగా నేను బ్రతకాలి, నా యేసును ప్రపంచానికి నేను చూపించాలి, నా మాటలో, నా చూపులో, నా నడకలో, నా ప్రవర్తనలో, నా హావభావాల్లో నా యేసును ప్రపంచానికి చూపించాలి. ఆ గొప్ప దర్శనం. బాబోయ్, దేవుణ్ణి చూపించటమా? యోసేపులాగే బ్రతకటం కష్టం అనుకుంటే యేసు ప్రభుని చూపించటమా? అక్కడే మనం ఓడిపోతాం. తమ్ముడు, చెల్లి, అమ్మా, నేను ఎప్పుడు చెప్తా, ఆర్థికంగా పేదోడివై ఉండు, ఆలోచనలో ఎప్పుడు పేదవాడివై ఉండొద్దు. నీ ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. నీ ఆలోచనలు, నీ దర్శనం ఎప్పుడు గొప్పగా ఉండాలి. అపోస్తుడైన పౌలు గురి లేకుండా బ్రతికేవాడు కాదు. ఒక గురి, ఒకడు గాలికైన యత్నంగా నా ప్రయత్నం లేదు, ఒకడు గాలికైన ప్రయత్నంగా నా ప్రయత్నం లేదు, గురి కలిగి నేను బ్రతుకుతున్నాను. పౌలు గురి ఏంటో తెలుసా? ఎంత గొప్ప లక్ష్యం కలిగి తాను ఉన్నాడో తెలుసా? ఒళ్ళు జలతరిస్తుంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలి. నంబర్ 2, ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలిగిన వాడిని కావాలి. నంబర్ 3, ఆయన పునరుద్ధానపు బలమును ఎరగాలి. నంబర్ 4, ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. 4 మాటలు అంటాడు. 10వ వచనంలో అంటాడు కదా, ఏ విధము చేతనైనా నాకు మృతులలో నుండి పునరుద్ధానం కలగాలి. విన్నారా? ఆయన దర్శనం, ఆయన గురి రెజరెక్షన్ పవర్. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నేను పునరుద్ధానం కావాలి. పరలోక దర్శనం పౌలుది. పరలోకం చారాలి, ఇది పౌలు దర్శనం. ప్రభుతో యుగాయుగాలు బ్రతకాలి, అది పౌలు దర్శనం. వినారా? గురి లేకుండా పౌలు బ్రతకలా. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి అన్నాడా? ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై. బాబోయ్, యేసుప్రభు వారు ఎట్లా చనిపోయారో అలాంటి మరణం నాకు కావాలి. ఆయన మరణంలో సహానుభవం. కొరడ దెబ్బలు ఎట్లుండాలో రుచి చూడాలా, ముళ్ళ కిరీటం ఎట్లా ఉంటుందో రుచి చూడాలా,
రాళ్ళ దెబ్బలు ఎట్లా ఉంటాయో రుచి చూడాల. మొఖం మీద ఉమ్మి వేయటం, గడ్డం పట్టుకొని లాగటం, దూషించటం, ద్వేషించటం ఇవి ఎలా ఉంటాయో నేను అనుభవించాలి. ఇదేం పిచ్చుకోరికి సార్ అని అంటారా? పౌలు గురి చూడండి. ఆ తర్వాత అంటాడు, పునరుద్ధానం కలగాలి అని అన్నాడు, బానే ఉంది. మూడోది ఏమంటాడంటే, అసలు ఆ పునరుద్ధానపు బలం ఎట్లా ఉంటుందో. అవును కదా. ఏమండి, మట్టి దేహం మహిమా దేహంగా మార్చబడాలంటే ఆ బలం ఎంత విచిత్రమైంది. మనిషి చనిపోయిన తర్వాత మట్టికి మట్టి అయిపోతాడు. 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన పరిశుద్ధులు వాళ్ళ శరీరం మట్టిలో కలిసిపోయి ఏ వర్షానికో వానకో వరదకో ఆ చర్మం శరీరం అంతా మట్టిలో ఎటో కొట్టుకొని పోతుంది కదా. యేసయ్య మధ్యాకాశానికి వచ్చి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కి రమ్ము అని ప్రభు పిలవటంతో ఎక్కడెక్కడున్న ఎక్కడెక్కడున్న ఆ చనిపోయిన శరీరాలు పునరుద్ధానపు శక్తిని ధరించి ఏస్కేలు లోయలాగా ఈ ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించి ఆ ప్రజలందరూ లేచి నిలవబట్టం, దానికి ఎంత బలం కావాలి. దానికి ఎంత బలం కావాలి. అరే, చూపు కోల్పోయిన కంటిని బాగు చేయటమే డాక్టర్ వల్ల కావట్లా. డాక్టర్ వల్ల కావట్లా. షుగర్ వ్యాధి వచ్చి బొటన వేలు కుళ్ళిపోతే దాన్ని బాగు చేయటం డాక్టర్ వల్ల కాక దాన్ని కట్ చేస్తున్నాడు కదా. నేనంట, కుళ్ళిపోయిన అవయవాన్ని బాగు చేయటమే డాక్టర్ గారికి చేతగానప్పుడు మట్టికి మట్టిగా మారిపోయిన దేహాన్ని మహిమా దేహంగా మార్చటం అది ఎంత విచిత్రం. అసలు ఆ పునరుద్ధానపు బలం ఎలా ఉంటుందో అది నేను ఎరగాలి. అది నా గురి. ఆ తర్వాత అంటాడు, ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో. చూసారా, గొప్ప లక్ష్యం. లక్ష్యం కలిగి ఉండు. ఆ లక్ష్యం ఎప్పుడు గొప్పగా ఉండాలి. దావీదు అంటాడు కదా, ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా. సైతన్గాడు చనొచ్చు, న్యాయాధిపతుల వల్లే కాలేదు, బుడ్డోడా నీ వల్ల అయిందా. బలాఢ్యుడు, సింహబలాఢ్యుడు సంసోను వల్లే కాలేదు, నీ వల్ల అయిద్దా. అరే, నువ్వు పిట్ట కొంచెం కోతగనం అన్నట్లు యెహోషువ వల్లే కాల, నీ వల్ల అయిద్దా అన్నట్లుగా సైతానుగాడు దావీదుతో అని ఉంటాడు. కానీ దావీదు గురేంటో తెలుసా? నా పితరులు ఎవ్వరు ఎక్కలేని ఆ శిఖరం నేను ఎక్కాలి. తమ్ముడు, చెల్లి, మీ కుటుంబ వంశవృక్షంలో ఎవ్వరు సేవకులు లేరా? అడుగు దేవుణ్ణి. దేవా, నా పితరుల వంశంలో ఎవ్వరు దైవ సేవకులు కాల, ఆ శిఖరం నేను ఎక్కాలి, నన్ను ఎక్కించవా? నా పితరుల వంశంలో, నా తల్లి వంశంలో, నా తండ్రి వంశంలో ఎవరు అలాంటి ఉద్యోగం చేయలా, అలాంటి గొప్ప చదువు చదవలా, ఆ శిఖరానికి నన్ను ఎక్కించవా? నేను ఎక్కుతా అనలా. ఎవరు ఎక్కలేని ఎత్తైన పర్వతానికి నన్ను ఎక్కించు అన్నాడు. అంటే దావీదు చెప్పకనే చెప్తాడు, నీవు ఎక్కిస్తే నేను ఎక్కుతానయ్యా. కలలు గంటం నా పని, ఆ కలల సార్థకతం చేయటం నీ వలనే అవుతుందని ఆ గొప్ప దర్శనం కలిగి ఉన్నాడు. లక్ష్యం కలిగి ఉండు, గొప్ప లక్ష్యం కలిగి ఉండు సుమి. ఆ గొప్ప లక్ష్యం కొరకు గొప్ప గొప్ప త్యాగాలు చేయి, గొప్ప గొప్ప త్యాగాలు చేయి. ఒక విచిత్రమైన మాట చెప్తా. త్యాగం చేయటం రానివాడు విలువైన దాన్ని కోల్పోయాడు. ఆ త్యాగం చేయటం ఎలా ఉంటుందో తెలియనివాడు తన దగ్గర ఉన్న శ్రేష్టమైన దాన్ని కోల్పోయి, తాను కోల్పోయింది తన చేతిలో ఉన్నదే కాదు, ఓ శ్రేష్టమైన భవిష్యత్తును కోల్పోయాడు. త్యాగాలు చేసి శ్రేష్టమైన భవిష్యత్తును పొందుకున్నాడు. ఎవరై ఉండొచ్చు చెప్పండి? ఒక ఆయన అల్పమైన దాని కొరకు శ్రేష్టమైన దాన్ని కోల్పోయాడు. మరొక ఆయన అల్పమైన దాన్ని ఇచ్చి శ్రేష్టమైన దాన్ని పొందుకున్నాడు. భావితరాలకు అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చాడు. ఎవరు చెప్పండి? ఎవరిని గురించి మాట చెప్పుంటాను? అవును, యాకోబు ఏశావులు గురించి.
యాకోబు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి నేను జ్యేష్ఠుని కావాలి. అది కసి, అది మంట. చదువుకుంటున్న పిల్లలారా, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న పిల్లలారా, ఫస్ట్ క్లాస్లో పాస్ చేయయ్యా, ఆ ప్రార్థనకి మానండి. క్లాస్ ఫస్ట్ రావాలయ్యా, స్టేట్ ఫస్ట్ రావాలయ్యా, పలా పలానా క్రైస్తవ యవ్వన బిడ్డ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడట, పలానా క్రైస్తవ యవ్వన అమ్మాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట, పలానా కంపెనీ నడిపించుకునే క్రైస్తవుడు దేశంలోనే ఒక అద్భుతమైన వ్యాపారవేత్తగా మార్చబడ్డాడు. ఆ పేరు నీ కుటుంబానికి దేవుని నామ మహిమ కొరకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆ కసి, ఆ మంట, ఆ బర్నింగ్ డిజైర్ నీ ప్రతి అణువణువులో పనిచేయాలి. విన్నారా? విన్నారా? అది యాకోబులో పనిచేసింది. ఓడిపోయాడు మొదటి యత్నంలో, వదిలిపెట్టల, అవకాశం కొరకు ఎదురు చూశాడు. ఆకలితో ఉన్నాడు, వంట వండుకున్నాడు. యాకోబు ఆకలితో వంట వండుకొని ఇక తిందామని సిద్ధపడే దినంలో ఆకలితో వచ్చాడు అన్న. అడిగాడు, నీ చిక్కుడుగాయల కూర ఇవ్వు, అల్పమైనది, ఒక్క పూట కూడు. యాకోబు ఏమన్నాడు తెలుసా? ఆహా, అమ్మ దొంగ, అంత తేలిగ్గా ఇస్తాను నీకు? ఇస్తా గాని నీ చేస్తత్వం నాకు ఇస్తానంటే అప్పుడు నీకు ఇస్తా. యాకోబు గురేంటి? జాస్తత్వాన్ని సంపాదించాలి. ఏశావు అన్నాడు, త్యాగం చేయటం రాని ఏశావు అన్నాడు, నేను చచ్చిపోబోతా ఉంటే ఎందుకు నాకు ఈ జ్యేష్ఠత్వం? నా జ్యేష్ఠత్వాన్ని తీసుకొని నీ చిక్కుడుగాయల కూర నాకు ఇచ్చేయని అల్పమైన దాని కొరకు శ్రేష్టమైన దాన్ని కోల్పోయాడు. త్యాగం చేయలేక. యాకోబు త్యాగం చేసి అల్పమైన దాన్ని ఇచ్చి శ్రేష్టమైన దాన్ని పొందుకున్నాడు. పొందుకుంది జ్యేష్ఠత్వాన్నే కాదు, జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు వారిని పొందుకున్నాడు. యాకోబు వంశావళిలోనే కదా యేసుక్రీస్తు వారు వచ్చింది. యాకోబు వంశావళిలోనే కదా యాకోబు వంశావళిలోనే కదా దైవజనుడైన మోషే వచ్చింది. యాకోబు వంశావళిలోనే కదా మహారాజైన దావీదు వచ్చింది. యాకోబు వంశావళిలోనే కదా ఈ భక్తి కలిగిన జనసమూహం పుట్టుకొని వచ్చింది. ఆ యాకోబు వంశావళిలోనే కదా సార్వత్రిక సంఘం ఉద్భవించింది. ఒక త్యాగం ఎంత గొప్ప భవిష్యత్తు ఇచ్చింది. తమ్ముడు, నిద్ర త్యాగం చేయి, తిండి త్యాగం చేయి, పడక సుఖం త్యాగం చేయి, సుఖభోగాలు త్యాగం చేయి, నీ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టు. బంగారు భవిష్యత్తు పొందుకోవటానికి ఎగమందు పరమందు భక్తికైనా భుక్తికైనా శ్రేష్టమైన భవిష్యత్తు పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గొప్ప గొప్ప త్యాగాలు చేయి. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. 4వది, గొప్ప గొప్ప శోధనలు నీకు ఎదురవుతాయి. భయపడకు. నీ లక్ష్యం గొప్పగా ఉన్నప్పుడు నీకు ఎదురయ్యే శోధనలు కూడా ఇంకెక్కువ గొప్పగా ఉంటాయి. ఎంత పెద్ద చెట్టుకు అంత గాలి అని రాసిందే. నీ బ్రతుకులో ఎంత పెద్ద లక్ష్యం కలిగి ఉంటావో, నీ పట్ల దేవుని కొన్న సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో, నీకు ఎదురయ్యే శోధనలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. తమ్ముడు, చెల్లి, పదే పదే శోధించబడుతున్నావా? గొప్ప గొప్ప శోధనలు జీవితంలో ఎదుర్కొంటున్నావా? దేవా, రకరకాల శోధనల వలయంలో చిక్కుకుంటున్నా. కాముకత్వపు దురాశలు ఏలుబడి చేస్తున్నాయి. యవ్వన కోరికలు శరీరంలో రగులుతున్నాయి. నా ఆఫీసులో నాకు శోధన అవుతుంది, నా ఉద్యోగ స్థలంలో నాకు శోధన అవుతుంది, కాలేజీలో నాకు శోధన అవుతుంది. బాబోయ్, ఎందుకు ప్రభువా నేను ఇట్లా శోధించబడుతున్నాను? ఎందుకో తెలుసా? నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక అంత గొప్పది. ఆ గొప్ప ప్రణాళిక ఎక్కడ నెరవేర్చబడుతుందనని, నెరవేర్చబడకుండా ఏదో ఒక పాపపు ఊబిలో నిన్ను పడేస్తే ఎక్కడ ఆ ప్రణాళిక నిర్వీర్యం చేయొచ్చునని సాతానుగాడు రకరకాల శోధనలు తీసుకొస్తాడు. శోధన సహించేవాడు మాత్రమే కాదు, శోధన జయించేవాడిగా బ్రతుకు.
నేను థర్డ్ సెషన్లో చెప్పాను, శోధించబడుతున్నావా? ఉన్న చోటే మోకరించి ఈ శోధన జయించే శక్తి నాకు దయచేయి అని అడుగు. తప్పకుండా ఈ దినమే నీకు సహాయం చేస్తాడు. గొప్ప గొప్ప శోధనలు వస్తున్నాయి, కలవరపడుకో. గొప్ప శోధనలు వస్తున్నాయంటే నా మీద నా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది అని అతిశయంతో ప్రభుని స్తుతించు. ఈ 2026 గొప్ప విజయాలు సాధించిన సంవత్సరంగా, బహుమానంగా, వరంగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గోల్ లేని బ్రతుకు గోల్మాలైపోతుంది. గురి కలిగిన బ్రతుకు, గోలు కలిగిన బ్రతుకు దేవుని గుండె గదిని గెలుచుకుంటుంది. పరలోకాన్ని వారసులుగా మార్చబడి కృపదేవుడిస్తాడు. శ్రేష్టమైన భవిష్యత్తు నీకు, నీ పిల్లలకు, భావితరాలకు అందించే ధన్యకరమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏంటి ఈ సంవత్సరం నీ లక్ష్యం? ఏం చేయాలి, ఎలా బ్రతకాలని టార్గెట్ పెట్టుకున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేయాలనుకున్నావు? ఎంతసేపు దేవునితో గడపాలనుకున్నావు? నీ గురి ఏంటి? అలాంటి దివ్యమైన గురిలో దేవుడు స్థిరపరిచి, నెరవేర్చి, ఆ కృపలో కొనసాగింప చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పిల్లలకి ఆ గోల్, ఆ గురి నేర్పుతూ పెంచండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. అవును నాయన, గురి లేని బ్రతుకు, గోల్ లేని బ్రతుకు గోల్మాలైపోతుందని, మా జీవితంలో ఓ గురి కలిగి మేము బ్రతికే భాగ్యం మాకు దయచేయి. ఈ 2026 సంవత్సరం ఎలా బ్రతుకుతామని తీర్మానం చేసుకొని గురి కలిగి నిర్ణయం తీసుకున్నారో, యేసు నామం పేరిట ఆ గురి బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చుదురుగాక. ఆ ఉద్దేశాలు, ఆ సంకల్పాలు ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీరు జరిగించుదురుగాక. పవిత్రమైన మీ చేతులకు అప్పగించుకుంటూ, చేతులెత్తి బిడ్డలను దీవిస్తూ, యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు, సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.